హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. అదేనండి, నోటికి పుల్ల పుల్లగా కమ్మని రుచిని అందించే చుక్క కూర పచ్చడి. నేను చెప్పే విధంగా పక్కాగా చేశారంటే 4 ముద్దలు ఎక్కువగానే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా తాజాగా ఉన్న చుక్క కూరను తీసుకుందాం. ఇది వచ్చేసి మా తోటలో కాచిన చుక్క కూర అండి, కాబట్టి చాలా తాజాగా ఉంది. మార్కెట్ నుంచి మనం తెచ్చుకునేటట్లయితే 2 కట్టల చుక్క కూర అయితే మనకు పచ్చడికి సరిపోతుందండి. సో నేను ఇక్కడ చుక్క కూరను 2 కట్టలకు ఎంత వస్తుందో అంత తీసుకున్నాను అండి. ఇలా తీసుకున్న చుక్క కూరను ఇప్పుడు వాటర్లో 2 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చుక్క కూరను ఇప్పుడు చిన్న చిన్నగా కాడలతో సహా కట్ చేసుకోవలసి ఉంటుందండి. చుక్క కూర అనేది కాడలతో సహా కట్ చేసుకున్నప్పుడే మనకు పులుపు అనేది బాగా కనిపిస్తుందండి. సో ఈ విధంగా అన్నిటినీ చిన్న చిన్నగా కట్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా కట్ చేసుకొని వీటన్నిటిని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలను యాడ్ చేసుకుందాము. పల్లీలను యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం దూరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ మెంతులను యాడ్ చేసుకుందాము. అలాగే 3 తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా అందులో యాడ్ చేసుకుందాము. అలాగే 25 పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు అందులో ఒకటి కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా అందులో యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి బాగా కలిపి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చుక్క కూరను అందులో యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడంత సాల్ట్ను యాడ్ చేసుకొని 6 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే వేయించుకున్న పల్లీలు నువ్వులను అందులో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు అందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పొడిని అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన వాటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది. ఇప్పుడే టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా అవసరమైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకొని వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటి కోసం పోపు తయారు చేసుకుందాము. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని పోపు అనేది వేయించుకోవలసి ఉంటుంది. పోపు అనేది ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చుక్కకూర చట్నీలో యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నోటికి పుల్ల పుల్లగా కమ్మని రుచిని అందించే చుక్కకూర పచ్చడి అనేది రెడీ అయినట్లేదండి. ఇది రైస్, రోటీ, చపాతి దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.